MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఈ మధ్య కాలంలోనే స్కూల్స్ స్టార్ట్ అయినాయి. మనకు తెలుసు జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అయినాయి. దానికంటే ముందు కూడా ఈ స్కూల్ బస్సెస్ కి సంబంధించిన ఫిట్నెస్ కావచ్చు, ఈ డ్రైవర్లు ఎవరు అండ్ పిల్లలు ఎంతమంది తీసుకుపోతూ ఉంటారు, ఎంతమంది ఆ పిల్లలు ఉన్నారు, అందులో బస్సులో ఎక్కే పిల్లలు ఎంతమంది, అట్లాగే బస్ కి ఫిట్నెస్ ఉందా, డ్రైవర్ ఎవరు, డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఏంది, ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఏంది, అట్లాగే అక్కడ కంపల్సరీ హెల్పర్ ఉంటాడా, అటెండర్ ఉంటాడా, బస్సు ఎక్కి దిగేటప్పుడు పిల్లల్ని చూసుకునేటైనా ఉంటాడా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఓకే అయిన తర్వాతనే ఆ బస్సులని నడపాల్సి ఉంటది. స్కూల్ కి ఇది స్ట్రిక్ట్ గా రూల్స్. అట్లాగే ఈ మధ్య కాలంలో ఈ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ బస్ డ్రైవర్లకి కూడా టైం అంటే సాయంత్రమా లేక పొద్దున పూటనా అనేది సంబంధం లేదు. స్కూల్ కి టైం అయిపోతున్నదా, పిల్లల్ని దించేటప్పుడు టైం అయిపోతున్నదా సంబంధం లేదు. ఒకవేళ బస్సు డ్రైవర్లు కొంచెం అటు ఇటు తేడా అనిపించినా, లేదంటే రొటీన్ లో చెకప్ లో భాగంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఈవెన్ స్కూల్ డ్రైవర్లకు కూడా చెయ్యాలి అని డిసైడ్ అయింది. అందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా ఒక స్కూల్ బస్ డ్రైవర్ కి చెక్ చేస్తే తీరా చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఈ డ్రైవర్ దొరికిపోయిండు. హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ సంఘటన తల్లిదండ్రులు దయచేసి ఈ వార్తని గమనించండి. అట్లాగే తల్లిదండ్రులు మనం ఎక్కిచ్చామా, స్కూల్ టైం అయిపోతుందా, ఆఫీస్ టైం అయిపోతుందా, ఇక పోయినమా వచ్చినమా అని కాకుండా అసలు ఆ డ్రైవర్ నిజంగానే తాగున్నాడా, లేకపోతే ఆయనతోని మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు మీరు కూడా చెక్ చేయండి. అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఇప్పుడు అది ట్రాఫిక్ పోలీసుల పని, లేకపోతే స్కూల్ పిల్లల్ని స్కూల్ వాళ్ళు చూసుకుంటారు, మన పని కాదు అని అనుకుంటే ఇగో ఇట్లాంటి టెస్టులు చేసినప్పుడు ఈ బస్ కి సంబంధించిన స్కూల్ బస్ డ్రైవర్లే ఇట్లా తాగి బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని బస్సు నడుపుతుండంటే అసలు స్కూల్ యాజమాన్యాలు ఏం చేస్తున్నట్టు? అట్లాగే తల్లిదండ్రులు మీరెంత కాన్సన్ట్రేషన్ చేసిండ్రు మీ పిల్లల మీద ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్కూల్ బస్ డ్రైవరు తాగి బండి నడుపుతున్నాడా, లేకపోతే మధ్యలో తాగుతున్నాడా, లేకపోతే ఇంకేం చేస్తున్నాడా, ఆ నిగరాని అనేది స్కూల్ యాజమాన్యం పెడుతుందా లేదా? ఈ సంఘటన ఇప్పుడు ఒక పెద్ద బడా బ్రాండెడ్ స్కూల్ అనుకోండి, లేకపోతే లక్షల ఫీజులు వసూలు చేసే స్కూల్ కి సంబంధించిన డ్రైవరే పట్టుబడ్డాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్ బస్ డ్రైవరే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోయిండు. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి డ్రైవర్ ఇప్పుడు దొరికిపోయిండు. మీరు చూడండి ట్రాఫిక్ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ డ్రైవర్ దొరికిపోయిన తర్వాత ఆపేసిన తర్వాత నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికినవు, నువ్వు ఎప్పుడు తాగినవు, నిన్న తాగినవా, ఇవాళ తాగినవా సంబంధం లేదు. అంటే రాత్రి తాగిండు, ఇవాళ పొద్దున దొరికిండే అనుకుందాం. రాత్రి ఏ మోతాదులో తాగిండో ఇంకా కూడా పొద్దున ఆ డ్రైవర్ కి టెస్ట్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఆయనకు మోతాదుకి మించి తాగి ఉన్నాడు అనేసి కనుగొన్నారు అని అంటే, మరి అంతకంటే ముందు ఎంతమంది పిల్లల్ని ఎక్కించుకున్నాడు, ఎంతమంది బస్ పిల్లలు అందులో ఉన్నారు చూయించట్లేదు. బికాస్ చిన్న పిల్లలు కాబట్టి పానిక్ అయిపోతారు కాబట్టి చూయించట్లేదు. కానీ ఈ బస్ డ్రైవర్ తాగిన మోతాదులోనే, అంటే తాగిన మైకంలోనే ఇప్పుడు ఈ బస్సును నడిపినట్టు లెక్క. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఒకవేళ ఏదన్నా జరుగుంటే అప్పుడు ఏం చేసేటోళ్ళు? అంటే గాల్లో పిల్లల ప్రాణాలు కలిసినట్టే కదా. ఇంతకు ముందు కూడా మనం చాలా సంఘటనలు చూసినాం. అంటే ఈ మత్తులో ఎట్లా డ్రైవ్ చేస్తుండో కూడా సోయి లేకుండా నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బస్ డ్రైవర్ కి చెక్ చేసిండ్రు కాబట్టి దొరికిపోయిండ్రు. ఇట్లా ఎంతమంది బస్ డ్రైవర్లు ఎన్ని వేల సంఖ్యల్లో ఇట్లా బస్సులన్నీ నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నడుపుతున్నారు? హైదరాబాద్ లోనే మనం చూసుకుందాం, ఎన్ని వేల స్కూల్స్ ఇట్లా బస్ డ్రైవర్స్ తోని వాళ్ళ స్కూళ్లకు పిల్లల్ని చేరవేస్తున్నారు. ఇట్లా అందరి మీద చెక్ చేస్తే ఎంతమంది దొరకచ్చు? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళు పోలీసులు చెప్తుంటే వింటున్నారు. విని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఇప్పుడు డ్రైవ్ చేసిండో
అతన్ని డ్రైవ్ చేయడానికి మేము ఎలో చేయట్లేదు, ఆయన మీద కేసు బుక్ చేసాం, ఇంకో డ్రైవర్ ని తీసుకొచ్చి పిల్లల్ని చేరవేయండి అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. అంటే కేసు బుక్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించిన ఏ బ్రాంచో మనకు తెలియదు, కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించిన బస్ అనేది క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ వీడియో అయితే వైరల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మనకున్నటువంటి సమాచారం అనుకోండి, సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సమాచారం అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ తోని సరే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదనుకుందాం ఒక నిమిషం, ఏ స్కూల్ బస్ డ్రైవర్ అయినా సరే ఇట్లా తాగి పిల్లల్ని ఎక్కించుకొని నడిపితే ఏంది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. పెద్ద ప్రమాదం జరిగిపోయిన తర్వాతనే మనం మాట్లాడదామా, లేకపోతే ఇట్లాంటి డ్రైవర్స్ ఆర్ ఇట్లాంటి స్కూల్ యాజమాన్యాలు ఎంతమంది వాళ్ళ డ్రైవర్ ఫిట్నెస్ కావచ్చు, వాళ్ళ డ్రైవర్లు తాగి నడుపుతున్నారా, ఇంకేం చేస్తున్నారా అనేది ఎంత స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద నిఘా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి నేను యాజ్ అ పేరెంట్స్ అనుకోండి, లేకపోతే యాజ్ అ వ్యూయర్ అనుకోండి, మీరు కూడా ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ కామెంట్ కూడా చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు